హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి ఈరోజు కేసీఆర్ ఏదైతే కాళేశ్వరం కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఉందో ఆ కాళేశ్వరం కమిషన్ ముందు కూడా ఈరోజు కేసీఆర్కు విచారణ జరగబోతుంది. కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, తర్వాత ఆ మేడిగడ్డ కుంగిపోయిన పిల్లర్ల గురించి, ఆ డిజైన్ మార్పు గురించి, తర్వాత క్వాలిటీ మెయింటెనెన్స్ గురించి, ఎన్డీఎస్సీ రిపోర్ట్ గురించి, ఇవన్నిటి గురించి కూడా కేసీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా ఈ అంశంపై కూడా చాలా బలంగా ప్రిపేర్ అయినట్టు మనకు తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా నిపుణులతో చర్చలు జరిపి రేపు పీసీ ఘోష్ కమిషన్లో ఏ క్వశ్చన్ అడుగుతారు, ఏ ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కేసీఆర్ సిద్ధపడ్డట్టు మనకు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఇక్కడ కేసీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ మాట్లాడదాం, వాళ్ళతో మనం అడిగి తెలుసుకుందాం. బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా తరలి వస్తున్నారు ఇక్కడికి. ఇది ఒక రకంగా బల ప్రదర్శన చేస్తున్నట్టు కూడా మనకు క్లియర్గా కనబడతా ఉంది. ఇక్కడ అందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చాలా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడారు. అసలు ఎట్లా చూస్తారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారణకు వస్తున్నారు పీసీ ఘోష్ కమిషన్లో? కేసీఆర్తో మీకు చాలా సాన్నిహిత్యం ఉన్నది. మొదటి నుంచి మీరు కేసీఆర్తో ఉద్యమాల ముందుకు వెళ్తున్నారు. చాలా సందర్భాల్లో మీరు కేసీఆర్కి సంబంధించిన, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఏ విధంగా చూస్తారు దీన్ని? నిజానికి కరువు నేలకు కన్నీళ్లు తుడిచేటువంటి సందర్భంలో ఈరోజు కాళేశ్వరం నీళ్లతోని రైతు కాలు గడిగిండు కేసీఆర్ గారు. కాబట్టి అట్లాంటి కేసీఆర్ గారిని ఏదో రకంగా రాజకీయ కక్షతోటి, అంటే ఓటుకు నోటుకు అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డిని చట్ట ప్రకారము జైల్లో పెట్టినందుకు మొన్న ఆలేరు సభలో మాట్లాడినట్టు నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాను ఏ విధంగానైతే చెప్పిండో, తను అధికారంలోకి రాకముందు కూడా ఖచ్చితంగా కాళేశ్వరం అనే ఒక బూచిని చూపెట్టి ఈరోజు కేసీఆర్ గారిని జైల్లో పెట్టాలి, కేసీఆర్ గారి మీద నిందలు వేయాలి, రాజకీయంగా కక్ష తీర్చుకోవాలనే దురుద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారిని ఘోష్ కమిషన్ ముందుకు పిలుస్తున్నాడు. ఏదేమైనా ఖచ్చితంగా కాళేశ్వరము ఏ విధంగానైతే రైతుల కోసము, ప్రజల కోసము కట్టిండో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని లెక్కలతో సహా ఈరోజు ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ గారు ఉంచబోతున్నారు. తనేంటో, తన నిజాయితీ ఏంటో, ఆ ప్రాజెక్టు తోటి రైతులకు ఏ విధంగానైతే నీళ్ళు ఇచ్చిండో చాలా కులంకషంగా వివరించబోతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఓన్లీ ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టే కాదు. దాంట్లో కాళేశ్వరం అంటే చాలా బ్యారేజ్లు ఉన్నాయి. అందులో కూలిపోయినాయి 2 పిల్లర్లే. దాని మీద కమిషన్ ఇస్తే కేసీఆర్ సార్ లాంటి ఆయనను ఎవ్వరు ఏమీ చేయలేరు. ఈ కమిషన్ ఏం చేయలేదు. తెలంగాణలో కేసీఆర్ బలము, కేసీఆర్ సార్ శక్తి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల్లో కాళేశ్వరం కట్టడం వల్ల ఎంతమందికి ఎన్ని భూములకు నీళ్ళు వచ్చినాయో రైతులకు తెలుసు. నై చెల్తా తెలంగాణలో నై చెల్తా, నీ కమిషన్ గీ మిషన్ తెలంగాణలో నై చెల్తా, నై చెల్తా తెలంగాణలో నై చల్తా, నీ కమిషన్ గీ మిషన్ తెలంగాణలో నై చల్తా. పోరాట పొద్దు పొడుపు సారు మా కేసీఆరు, నై చల్తా తెలంగాణలో నై చల్తా. సరే, ఈరోజు కేసీఆర్ సార్ను విచారణ పిలవడం అంటే యావత్ తెలంగాణ ప్రజలను, రైతులను, ఈరోజు 10 ఏళ్లలో తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్ గారిని విచారణ పిలిచడం చాలా సిగ్గుచేటు కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే రంగనాయక సాగరు, అనంతగిరి పోచమ్మ సాగరు, కొండ పోచమ్మ సాగరు, మల్లన్న సాగర్ లేకుండే. ఇలా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు కాళేశ్వరం నీళ్ళ ద్వారా ఈరోజు పంట పొలాలు పండి ఈరోజు రైతులు ఆనంద కల్లాలుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ గారికి అవమానపరచడం కాదు, యావత్ తెలంగాణ జాతిని అవమానపరిచే విధంగా ఈరోజు కమిషనర్ గారు పిలవడం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ఇంత ధనవంతులు అయ్యేవారు కాదు. గత 55-65 సంవత్సరాల చరిత్రలో ఇంత పెద్ద ధాన్యం పండించిన ఏకైక రాష్ట్రం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పండింది. రైతుల సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే రైతు కళ్ళలో బంగారు పొలాలుగా పంట పొలాలు సిరిల సంపదలతో పొందుతూ ఉన్నాయి. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాల కోసం చేసిన ఉద్యమంలో కేసీఆర్ గారు లేకపోతే ఈరోజు మరి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటోడే కాదు. బీజేపీ రాష్ట్ర మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, కిషన్ రెడ్డి మంత్రివర్యులు కూడా అయ్యేటోళ్ళు కాదు. ఇలా కేసీఆర్ పుణ్యమని అయిన వాళ్ళు ఈరోజు కేసీఆర్ మీద అవాకు చేయాలని మాట్లాడి కేసీఆర్ గారిని కమిషన్ ముందు, విచారణ ముందు పిలవడం ఇది చాలా సిగ్గుచేటు. కేసీఆర్ గారి వెంట ఈ రాష్ట్రం మొత్తం ఉంటుంది. మళ్ళీ వచ్చి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అన్న, మేము షాబాద్ మండల్ చెవేల నియోజకవర్గం నుంచి వచ్చినానా. మేము
ఇప్పుడు ఈ రోజు ఎంత దురదృష్టకరం అంటే ఒక భగవంతుని తెచ్చి భగవంతుని గుళ్ళోకి వెళ్ళి బయటికి తెచ్చి ఇలా విచారణ చేయడము కమిషనర్ సార్ దగ్గర ఎంత న్యాయం ఇది? నీళ్లు నిదాకాలు ఇచ్చినటువంటి ఒక పెద్ద సారు ఆ సార్ని పిలవడము ఇది ధర్మమైన పని కాదు. చేత కాకుంటే పరిపాలన చేత కాకుంటే వదులుకొని రాజీనామా చేసుకొని అదే పాలనను మళ్ళీ మా కేసీఆర్ చేతిలో పెట్టుమని చెప్పండి. శస్యశ్యామలం కేసీఆర్ చేసి చూపెడతాడు. కాబట్టి ఇవన్నీ ఇలాంటివి ఏవి చేయొద్దు. దేవుడు ఏడైనా దేవుడే. భగవంతుని మనం ఎప్పుడైనా విచారణ చేస్తున్నామో మనకే అది జరుగుతుంది. తొందరలోనే ప్రభుత్వం అనేది కూలిపోవడానికి ఉన్నది అని కోరుకుంటున్నాం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారణకు పిలవడం చాలా దారుణమైన విషయం. వారికి మద్దతుగా ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు భారతదేశానికి ఒక ధాన్య భాండాగారం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ దేశానికి కూడా అత్యధికంగా ధాన్యాన్ని పండించిన కాళేశ్వరం ప్రాజెక్టుని ఇవాళ గతంలో కూడా మొన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం అత్యధికంగా పండించిన రాష్ట్రంగా ఆయన చెప్పాడు. మరి ఇలా మరి కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఆ ధాన్యం ఎక్కడిది? కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం 3 సంవత్సరాలు నిర్మించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినట్టు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవాళ తీసుకొచ్చి విచారణ జరపడం ఇది చాలా దారుణమైన విషయం. ఒకే ఒక్క పిల్లర్ ఇలా కూలినందుకు ఇలా విచారణ జరపడం ఇది చాలా విచారం అని సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా దానికి ఎదుర్కొంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అవినాష్ రెడ్డి అనే వర్గమ్మాది. ఇప్పుడు కేసీఆర్ లాంటి తెలంగాణ కేసీఆర్ ఉన్నంత వరకు ఎవడేం బీగలేడు, ఎవడేం చేయడు. 100 మంది నాయకులు వచ్చినా కేసీఆర్ ఎవడేం చేయలేడు. ఈరోజు మన కేసీఆర్ గారిని విచారణకు పిలవడం అంటేనే సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనే పదమే మనకు లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ గ్రామాలకు వెళ్ళినా కాళేశ్వరం ప్రాజెక్టుతోని సిద్దిపేట నియోజకవర్గంలో సస్యశ్యామలం చేసిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుతోని కేసీఆర్కే దక్కుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు జీవనాడి. ఆ జీవనాడి కోసం మన ప్రజల కోసం చేసిన ఈ కార్యక్రమాలు మీరు విచారణ పేరుతోని పిలుస్తూ ఇట్లా తెలంగాణ ముద్దుబిడ్డ అయిన ప్రదాతన మీరు ఈ విధంగా విచారణకు పిలిచి ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రాబోయే రోజులలో ఎట్టి విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు. అయిన తర్వాత మీరు చేసిన ఎన్నెన్ని కమిషన్లు ఎక్కడ పంపుతారో అవన్నీ బయటకు తీస్తాం. కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి నీళ్లు నిధులు నియామకాల కావాలనేసి తెలంగాణ కోసం 14 ఏళ్ళు కొట్లాడితే తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, ఇలా రైతన్నలకు నీళ్ళు ఇచ్చినాం, తాగునీరు ఇచ్చినాం, సాగునీరు ఇచ్చినాం. ప్రపంచంలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కట్టుకున్నటువంటి తెలంగాణను దాన్ని కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు మొదటి నుంచి చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇలా కాళేశ్వరం కూలింది అనేసి ఒక ప్రపగండ చేస్తూ ఉన్నది. ఇలా కాళేశ్వరం వల్ల తెలంగాణకు లక్షలాది ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఇదే కాంగ్రెస్ 40 ఏళ్ళు పరిపాలించింది కదా, అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయింది నీళ్లు? అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయింది పంటలకు నీళ్లు? ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చినటువంటి నాయకునికి నోటీసులు ఇవ్వడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక ఇలా ఎక్కడికక్కడ తెలంగాణ సమాజం అంతా స్వచ్ఛందంగా కార్యకర్తలు ఉద్యమకారులు అందరూ కూడా వచ్చిండ్రు. వీళ్ళు పూర్తిగా తెలంగాణ ఉద్యమకారునికి ఇవ్వడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతే డెఫినెట్గా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం మీద పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా ఉంటుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రామాణికలు పాటించలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గట్టిరని ఒక టాక్ నడుస్తాం. ఇలా బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటై బీఆర్ఎస్ పార్టీని ఒక దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నంలో భాగంగానే జరుగుతూ ఉంది. చెప్పండి సార్, డైరెక్ట్ ఇవాళ కేసీఆర్ గారు రంగంలోకి వచ్చారు, కేసీఆర్ గారిని పిలిచారు. కేసీఆర్ గారు కూడా పక్కా ప్రణాళికతో ఏం చెప్పాలో కూడా క్లియర్గా ప్రిపేర్ వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు తెలంగాణ నీటి గోసను తెలిసినటువంటి నాయకుడు కేసీఆర్. తెలంగాణలో నీటి కోసం ఎంట్లా దల్లాడినరో, తెలంగాణలో ఎన్ని అసహజ మరణాలు జరిగినాయో ఆ అసహజ మరణాలకు అన్నిటికీ కారణం నీళ్లు అనేటువంటి
విధానాన్ని గమనించి పరిపాలనలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి గోస తీర్చడానికి ఒక మేధోమథనం చేసి ఇవాళ గోదావరి నదిలో ఉన్నటువంటి 369 టీఎంసీలను సమర్థవంతంగా వినియోగించడానికి అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకర్త కేసీఆర్ గారు. కాబట్టి నీళ్ళు ఇచ్చినందుకు ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి శునకానందం పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సరైనటువంటి రీతిలో జవాబు చెప్తారు. కేసీఆర్ ఇవాళ బాజాప్తా వచ్చి ఎట్లా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు విషయంలో ఎటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నామో చాలా స్పష్టంగా వారు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో లేకుండా చేయడానికి పన్నుతున్నటువంటి కుట్రలో భాగం తప్ప ఇంకొకటి కాదు. ఇటువంటి నోటీసులు వచ్చినా ఇంకేమొచ్చినా రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నటువంటి నాయకులుగా ఇవాళ కేసీఆర్ గారు వచ్చి దాన్ని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ చూడండి మీరు ఎంతమంది ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్కు నోటీసులు ఇస్తారా, రేవంత్ రెడ్డి ఖబర్దార్ జాగ్రత్త, ఈ కాంగ్రెస్ పాలన మాకొద్దని ఇవాళ నినాదాలన్నీ కూడా మారుబోగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. లోపల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? లోపల ఏం జరగవచ్చు? ప్రశ్నలు కేసీఆర్ మీద ప్రశ్నల వర్షం కురిపించే ఛాన్స్ కనబడుతుంది. కేసీఆర్ గారికి ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళు బహుశా తెలంగాణ సమాజంలో ఎవరు లేరు. ఘోష్ గారి మీద మాకు గౌరవం ఉంది, ఆయన జడ్జి మీద. నేను ఏమంటున్నా, ఆయన ఏం ప్రశ్నలు వేసినా, ఆయన ప్రభుత్వం సంబంధించిన ప్రశ్నలు వేసినా, మాకు సంబంధించినటువంటి ప్రశ్నలు వేసినా అన్నీ సమర్థవంతంగా జవాబు చెప్పి ప్రజల ఆకాంక్షల కోసం ఎట్లయితే ప్రాజెక్ట్ పెట్టినామో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలని చెప్తాడు. బయట ఏం చెప్తున్నామో లోపడదే చెప్తాం, లోపల ఏం చెప్తున్నామో బయట అదే చెప్తాం. ఇందులో దాపరికం ఏది లేదు. చెప్పండి అన్న, ఇప్పుడు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉండబోతున్నాయి? అంటే ఇప్పుడు కమిషన్ విచారణకు పిలిచారు, నెక్స్ట్ ఏం జరగబోయే అవకాశాలు? ఇప్పుడు ఏ కమిషన్ అయినా, భారతదేశంలో ఇప్పటివరకు 200 కమిషన్లు ఏర్పడ్డాయి. ఏ కమిషన్ ద్వారా కూడా ఆ రిపోర్ట్లు ఇస్తే ఆ రిపోర్ట్ ద్వారా ఏ నాయకులకు కూడా శిక్ష పడ్డది లేదు, మనీ రికవరీ జరిగింది లేదు. పైగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ అవినీతి లేదు, ఇక్కడ మిస్అప్రాప్రియేషన్ లేదు, ఎలాంటి ల్యాక్యునాస్ లేవు. ఇక్కడ డిపిఆర్ 80,000 కోట్లు అని చెప్పినాము, 80,000 కోట్లకు 92,000 కోట్లు ఖర్చు అయిందని చెప్పి ప్రభుత్వం డైరెక్ట్ మేము ఆ రోజు చెప్పినాం. ఈరోజు ఎవిడెన్స్ కూడా చూపిస్తూ ఉన్నాం. దానికి వీళ్ళు దబదబాలుగా 1,00,000 కోట్ల కుంభకోణం అనేది చెప్తున్నారో అది పూర్తిగా అసంబంధం, అవాస్తవాలు. కేసీఆర్ అనే నాయకత్వాన్ని తెలంగాణ గతంలో చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ని తక్కువ చేసి చూపించడానికి వీళ్ళంతా కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాస్తవానికి ఇప్పుడు ఘోషికి కూడా చాలా విషయాలు అర్థం కాబోతూ ఉన్నాయి. ఇలా కేసీఆర్ కాళేశ్వరానికన్నా ముందు తెలంగాణ ఎట్లా ఉండే, వచ్చిన తర్వాత ఎట్లయింది, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ ఇండియా ఎట్లయింది, ఇక్కడ 2,70,00,000 మెట్రిక్ టన్నుల పంట ఎట్లా ఉత్పాదన అయింది, గతంలో ఎట్లా ఉండే, అంతకుముందు ఆత్మహత్యల ఆకలి చావులు ఉండే, తెలంగాణలో రైతుల వలసలు ఉండే, రైతులు ఆత్మహత్యలు ఉండేది. అవన్నీ కూడా ఆగిపోయి ఇలా తెలంగాణలో బ్రహ్మాండంగా రైతు అభివృద్ధి చెందిన రాజ్యాంగ తెలంగాణ రాజ్యం అభివృద్ధి చెందితే కేవలం కేసీఆర్ని మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలిపోయని చెప్పి అదొక తప్పుడు ప్రచారం చేసి ఈరోజు కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో కమిషన్ల పేరుతో అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా ధర్మమే న్యాయమే గెలుస్తుంది. ఇక మేము ఇంకో అంశం కూడా, ఇప్పుడు ఘోష్ ఆయన సుప్రీంకోర్టు జస్టిస్, ఆయన రాజకీయ నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు బీఆర్ఎస్ మీద బీజేపీ వాళ్ళు ఇట్లా ప్రచారాలు చేసుకోవడానికి దుమ్మెత్తి పోసుకోవడానికి, ఆయన ఒక జస్టిస్ కాబట్టి ఆయన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూస్తాడు. ఆయన పూర్తిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూసిన తర్వాత వాస్తవాలు పరిశీలించిన తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ ఏమీ మిస్అప్రాప్రియేషన్ జరగలేదు, లేకుండా జరగలేదని చెప్పబోతాడు. దీని తర్వాత ఏం చేయబోతున్నాడు అంటే, ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఇండియాకి గొడవ వచ్చింది. ఈ పాకిస్తాన్ ఇండియా గొడవలో మన భారతదేశం ఏం చేసి సింధు జలాలు ఆపేసింది. సింధు జలాలు ఆపడం వరకే తెలుసు, కానీ ఆ నీళ్ళని ఎట్లా ఉపయోగించాలో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని రేపు వాళ్ళు ఒక ఉదాహరణగా తీసుకొని, దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా కాళేశ్వరం నీళ్లు సముద్ర మట్టానికి 600 మీటర్లు పైకి వచ్చి ఇలా తెలంగాణ ఎట్లా సస్యశ్యామలమైందో, సింధు నది జలాలను కూడా మీరు కేసీఆర్ గారు దగ్గర సలహాలు తీసుకొని, కేసీఆర్ నాయకత్వాన్ని మీరు తీసుకొని ఈ భారతదేశ ప్రధానమంత్రికి అక్కడ ఉన్న అమిత్ షాకి ఘోష్ మరి వెంటనే సలహాలు ఇవ్వబోతున్నాడు. రేపు తెలంగాణకి కేసీఆర్ ఎట్లా శ్రీరామ రక్ష అయిందో భారతదేశానికి కూడా కేసీఆర్ గారి యొక్క మేధో మదనం, కాళేశ్వరం యొక్క ఒక ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్నే సింధు జలాలకు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి భారతదేశ ప్రధానమంత్రికి, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో ఈ ఘోష్ కమిషన్ కాదు, కేసీఆర్ కమిషన్ వేయాలని అంటున్నాం. మేము కేసీఆర్ కమిషన్ ఎందుకు వేయాలంటున్నాం అంటే, ఈ దేశవ్యాప్తంగా ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎన్ని టీఎంసీల నీళ్లు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీళ్ళు ఈ దేశంలో ఎన్ని ఎకరాలకి ఉపయోగించారు, ఇట్లాంటి నీళ్ళను కూడా మొత్తం కూడా ఉపయోగించాలంటే ఈ దేశంలో కేసీఆర్ కమిషన్ అవసరం. కేసీఆర్కి ఈ దేశం మీద ఆర్థిక, రాజకీయ, నైసర్గిక
నైసర్గిక స్వరూపం మీద పూర్తి అవగాహన ఉన్న నాయకుడు కాబట్టి కేసీఆర్ గారి ఆలోచన రేపు భారతదేశానికి అవసరం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇలా మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి మేడిగడ్డను ఆపేసి ప్రాణహిత నీళ్లు గోదావరి నీళ్లు పోలవరానికి పోయే విధంగా, పోలవరం నుంచి బనకచెర్లకు పోయే విధంగా, బనకచెర్ల నుంచి కావేరికి కర్ణాటక పోయే విధంగా ఈ నరేంద్ర మోడీ కావచ్చు, లేకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా కూడబలుక్కొని ఇలా తెలంగాణ నోట్లో మట్టి కొట్టడానికి, తెలంగాణ రైతాంగం యొక్క జీవనాలు మొత్తం కూడా జీవితాన్ని ఆగం చేయడానికి ఈరోజు సీమాంధ్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. ఆ కుట్రలనే నరేంద్ర మోడీ కూడా వాళ్ళకి సహకరించబోతా ఉన్నాడు. ఇలా ఈ ఘోష్ కమిషన్ ద్వారా తేల్చేది లేదు, ఒరిగేది లేదు, పోయేది లేదు అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణకు రైతాంగానికి అన్నం పెట్టినటువంటి కేసీఆర్ గారి మీద కమిషన్ ఈరోజు నోటీసులు ఇవ్వడం అనేది చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎందుకంటే ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళకే సున్నం పెట్టేటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఈరోజు కేసీఆర్ గారు వారు ఇచ్చినటువంటి నోటీసులకు సరైన సమాధానమే కాదు, దాని పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని పూర్తి ఏ విధంగా చేశాము, దాని ఖర్చు ఏ విధంగా వచ్చింది అన్నది కూడా స్పష్టంగా ఇచ్చి వాళ్ళకు కూడా పాఠాలు నేర్పి ఈరోజు ఖచ్చితంగా బాహుబలిగా వారు ఈరోజు ప్రజల ముందుకు వచ్చి చెప్పుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. పొంగిపోయిన 3 పిల్లలని చేతగా బాగు చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, ముండమోపి నాయకులు ఈరోజు తెలంగాణలో నిధుల పేరు మీద ఉద్యమం జరిగితే 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల సాధించిన ఈ రాష్ట్రానికి అపర భగీరథుల ఎడారిగా ఉన్న ఈ తెలంగాణని బాగు చేయడానికి ఆర్నిశలు పనిచేసిన నాయకుడిని కమిషన్ పేరు మీద ఈరోజు ముందుకు పిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల జరిగేది ఒరిగేది ఏం లేదు. తెలంగాణ రైతాంగానికి మీరు ఇచ్చిన హామీ మేరకు ఫస్ట్ నీళ్ళు ఇవ్వండి. మీరు కక్ష సాధింపులు ఉంటే, రాజకీయంగా కక్ష సాధించాలనుకుంటే, ఢిల్లీతోనే కేంద్ర నాయకులతో బీజేపీతోనే మిలాఖతై చేయాలనుకుంటే ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారితో తలపడండి. కానీ ఈ కుంగిపోయింది కూలేశ్వరం అనే పేరు మీద ప్రభుత్వమైన ప్రాజెక్టుని 3 సంవత్సరాలలో ప్రపంచంలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టుగా తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్టుని ఈరోజు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు క్లియర్గా కూలిపోయిన పిల్లలని బాగు చేసుకోవచ్చు, వినియోగంలో తీసుకోవచ్చు అని చెప్పిన తర్వాత కూడా దాన్ని పక్కకు పెట్టి దాచిపెట్టి వీళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉంది. 8 మంది ఎస్ఎల్బీసీలో చచ్చిపోయిన శవాల్ని బయటికి తీసుకురాలని దద్దమ్మ ప్రభుత్వం పొద్దున సాయంత్రం హెలికాప్టర్లలో పోయి విందులు వినోదాలు చేసుకొని వచ్చారు, కానీ ఆ కుటుంబాలను కనీసం ఆదుకున్న పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుంకిశాల కూలిపోతే దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు, దానికి జవాబుదారీతనం లేదు. ఢిల్లీలో ఫ్లైఓవర్ పట్టపగలు కూలిపోతే ఈరోజు బాధ్యత వహించిన నాయకుడు లేడు. ఈరోజు 2 పిల్లలు కూలిపోతే కుంగిపోతే దానికి ఏదో సమాధానం చెప్పాలని చెప్పేసి కేసీఆర్ లాంటి వాడిని, ఉద్యమకారుణ్ణి, ఈ రాష్ట్రాన్ని సాధించిన వాడిని, అపర భగీరథుల్లో 6 నిమిషాలు పనిచేసిన నాయకుడిని బజారుకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు, ఈ తెలంగాణ సమాజం క్షమించరు. తెలంగాణ రాష్ట్రం ఒక కృష్ణా నది, ఒక గోదావరి 2 నదులు ఉన్నాయి. 2 నదులు కూడా దాదాపు స్వతంత్రం నుంచి 60-70 సంవత్సరాలు అయితే కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులు బోర్డు వేసినప్పుడు, కరువు వచ్చినప్పుడు డ్రాట్గా ఉండి రైతు ఆత్మహత్యలు విపరీతంగా జరిగింది. తెలంగాణ ఉద్యమం వచ్చిందంటేనే డ్రాట్ వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్న, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ కావచ్చు, దక్షిణ తెలంగాణ కావచ్చు, సౌత్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, తెలంగాణలో కొన్ని ప్రాంతాలకే నీళ్ళు రావడం వల్ల అన్ని ప్రాంతాలలో ఉద్యమం స్టార్ట్ అయింది. మరి దానిలో భాగంగానే కేసీఆర్ గారు బాగా ఆలోచించి కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆషామాషి ప్రాజెక్ట్ కాదు, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. మరి ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు దీనికి సపోర్ట్ చేసి ఆ కూలినటువంటి 2 పిల్లల్ని వెంటనే రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు అందివ్వాలి. ఒకవేళ డ్రాట్ కనుక వస్తే నీళ్ళు రావు. లాస్ట్ ఇయర్ ఫుల్ వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎస్ఆర్ఎస్పీ నుంచి, ఎల్లంపల్లి నుంచి, మాండూరు నుంచి లిఫ్ట్ చేసారు. ఒకవేళ వర్షాలు రాలేదనుకోండి, వాటర్ ఎక్కడిది? మల్లన్న సాగర్ ఎండిపోతుంది, కొండపశ్చిమ సాగర్ ఎండిపోతుంది, అసలు తెలంగాణకు వాటరే ఉండదు. దాదాపుగా మొన్న కూడా ఇప్పుడు హల్దీ నుంచి దాదాపు 100 కిలోమీటర్లు, హల్దీ రివర్ నుండి దాదాపు 2 లక్షల ఎకరాలు, కూడవెల్లి రివర్ నుండి 2 లక్షల ఎకరాలు, సిద్దిపేటలో 1 లక్ష ఎకరాలు, ఇట్లా దాదాపుగా 17 లక్షల ఎకరాలకి సాగునీరు అందించినాం. దాంతోపాటు మల్లన్న సాగర్ నుంచి డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో ఒక గుండె చప్పుడు లాంటిది.
మనిషికి హార్ట్ ఎట్లనో తెలంగాణ ప్రజలకు డ్రింకింగ్ వాటర్లో కానీ ఇరిగేషన్ వాటర్లో కానీ కాళేశ్వరం అనేది ఒక హార్ట్. అలాంటి ప్రాజెక్టులో, అంత పెద్ద ప్రాజెక్టులో 94,000 కోట్లు పెట్టి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, 1,00,000 కోట్లు ఫ్రాడ్ జరిగిందంటారు. 94 కోట్లలో 1,00,000 కోట్లు ఎట్లా ఫ్రాడ్ అవుతుంది అని రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికే లోపల చెడ్డీలు తడిస్తాయి వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ నాది, కాంగ్రెస్ పార్టీ లీడర్ను అని చెప్పే ధైర్యం కూడా ఉండదు. మరో తెలంగాణ ఉద్యమాన్ని తలదన్నే విధంగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే ప్రజలు అనుభవించారు. 10 సంవత్సరాల కాలంలో 2 లక్షల రూపాయలు ఉన్న భూమి ₹1 కోటి అయింది. ఒక రైతును రాజును చేసిండు, ఒక రైతుకు ఒక భరోసా కల్పించిండు. అలాంటి వ్యక్తి మీద ఇలా కాళేశ్వరం అనేది చిన్న డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం వల్ల ఇలా రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రతి మనిషి కూడా ఇలా మాట్లాడుకుంటుండు. మీడియా చూసినా, ప్రజలు చూసినా, 10 మంది కూర్చున్న కాడ ఇలా కేసీఆర్ కోసం మాట్లాడుతున్నారు. 10 మంది వ్యాపారవేత్తలు కేసీఆర్ కోసం మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దిగిపోవాలి అని ప్రజలలో మనసు నిండా ఉంది. ఇది వాస్తవం. ఇది ఇండస్ట్రియల్ కోరుకుంటుండ్రు, వ్యాపారవేత్తలు కోరుకుంటుండ్రు, రైతులు కోరుకుంటుండ్రు, యువకులు కోరుకుంటుండ్రు. ప్రతి వ్యక్తి కూడా నీకు దండం పెడితే రేవంత్ నువ్వు దిగిపో. ఎందుకంటే రాష్ట్రం నాశనం అయిపోయింది. రాష్ట్రము నాశనం అయిపోయింది. ఆర్థికంగా వెనుకబడిపోయినాం. ఇలా రేవంత్ రెడ్డి గారే దివాలా తీసినామని చెప్పుకుంటున్నాడు. 2 సంవత్సరాల పాలనలో 2 లక్షల కోట్లు అప్పు చేసి ఒరగబెట్టింది ఏం లేదు. ఇలా కేసీఆర్ గారు చూస్తున్న ప్రపంచం ఇక్కడే కాదు, మీరు చూడండి అక్కడ సెక్రటరియట్ అదంతా ఫుల్గా జనాలు నిండిపోయినారు. ఇటు సైడు అసెంబ్లీ వరకు నిండిపోయినారు. ఎవరిని పిలిస్తే వచ్చింది కాదు, కేసీఆర్ గారి పేరు మీద ప్రేమతో వచ్చినటువంటి జనాలు వీళ్ళు. మరి ఎప్పుడైనా కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ కమిషన్లు బంద్ చేసి ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి, పరిపాలన మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.